హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు మనం హెల్దీ అండ్ టేస్టీ అయిన వెజ్ మోమోస్ని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. వెజ్ మోమోస్ కాంబినేషన్ సాస్ని కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. వేడి వేడి మోమోస్ని ఈ సాస్తో నంచుకొని తింటే చాలా బాగుంటాయండి. ఈ వింటర్లో ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ లేదా నైట్ డిన్నర్లోకి కానీ ఈ వెజ్ మోమోస్ని ప్రిపేర్ చేసుకొని స్పైసీ అయిన సాస్తో సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. మోమోస్ ప్రిపేర్ చేయడానికి ముందుగానే మోమోస్లోకి సాస్ను ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అవి కుక్ అవ్వగానే వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చండి. మోమోస్ని ప్రిపేర్ చేయగానే వేడివేడిగా తింటేనే చాలా టేస్టీగా ఉంటాయండి. ముందుగా మోమోస్ సాస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి వాటర్ పోసి వేడి చేయాలి. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి 10-12 ఎండుమిర్చిని, 3 మీడియం సైజ్ టొమాటోలను ఇలా ఘాట్లు పెట్టి వేసుకోవాలి. దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 6 మినిట్స్ ఉడికించుకోవాలి. 6 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఉడికిన టొమాటోలు కొంచెం చల్లారాక దీనిపైన ఉండే తొక్కను తీయాలండి. అన్ని టొమాటోల తొక్కను తీసి ఉడికించిన ఎండుమిర్చిని ఇంకా టొమాటోలను ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులో 5-6 వెల్లుల్లి రెబ్బల్ని, 1 ఇంచు అల్లాన్ని ఇలా ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి. ఈ టొమాటోలు చల్లారాక మిక్సీ పట్టి పేస్ట్ను ప్రిపేర్ చేసుకోవాలండి. ఇది చల్లారేలోగా మోమోస్ని ప్రిపేర్ చేయడానికి పిండిని కలిపి పెట్టుకోవాలండి. ఒక బౌల్లోకి మైదా పిండిని తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ను వేసి బాగా కలిపి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపిన పిండికి కొద్దిగా ఆయిల్ను అప్లై చేసి దీనిపైన మూత పెట్టి 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. టొమాటోలు చల్లారాక మిక్సీ పట్టి ఇలా పేస్ట్ను ప్రిపేర్ చేసుకోవాలండి. మోమోస్లోకి సాస్ను ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి మిక్సీ పట్టిన టొమాటో ఎండుమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఈ పేస్ట్ని 2-3 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. పేస్ట్ ఇలా ఉడుకుతున్నప్పుడు రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ షుగర్ వేసి కలుపుకోవాలి. వీటన్నింటినీ వేశాక మీడియం ఫ్లేమ్లో మరొక 2 మినిట్స్ ఉడికించి తీసుకుంటే మోమోస్లోకి స్పైసీ అండ్ టేస్టీ అయిన సాస్ రెడీ అండి. మోమోస్ స్టఫింగ్ ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కల్ని ఇంకా అల్లం ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక తురిమిన క్యారెట్ని, కట్ చేసిన క్యాబేజీని వేసి ఫ్రై చేసుకోవాలి. కావాలంటే ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ని, బఠానీలని ఇంకా క్యాప్సికమ్ని కూడా వేసుకోవచ్చండి. ఇందులో 1 టీ స్పూన్ మిరియాల పొడిని వేసి కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్స్ని హై ఫ్లేమ్లో 2-3 మినిట్స్ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇందులో చివరగా కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి ఈ మోమోస్ స్టఫింగ్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇది పూర్తిగా చల్లారాక రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి. మోమోస్ స్టఫింగ్ రెడీ అండి. ఇప్పుడు కలిపి పెట్టిన పిండిపై మూతను తీసి మరొకసారి ఇలా కలుపుకొని చిన్న సైజు పూరీలు ఒత్తుకునేలా కొంచెం కొంచెం పిండిని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి తీసుకోవాలి. ఇలా డివైడ్ చేసిన పిండి ముద్దలన్నింటినీ రౌండ్గా బాల్స్లా చేసి పెట్టుకోవాలి. పీట పైన కొంచెం పొడి పిండిని వేసి మనం ప్రిపేర్ చేసి పెట్టిన పిండి ముద్దల్లోంచి ఒక ముద్దను తీసుకొని పూరీలా ఒత్తుకోవాలి. ఈ పూరీలను వీలైనంత పలుచగా ఒత్తుకొని తీసుకోవాలండి. ఇప్పుడు ఒక పూరీని తీసుకొని దాంట్లో సరిపడా స్టఫింగ్ను పెట్టి
సైడ్లను వాటర్తో కొంచెం తడి చేసి ఇలా వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. మోమోస్ని ఒక సైడ్ ఇలా మడత పెట్టి మరొక సైడ్ని ఫోల్డ్ చేసి అతికించుకోవచ్చండి. మోమోస్ని డిఫరెంట్ షేప్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. మోమోస్ని ఇలా మీకు నచ్చే షేప్లో ప్రిపేర్ చేసి తీసుకోవచ్చండి. ఇలా ప్రిపేర్ చేసిన మోమోస్ని స్టీమ్ చేయడానికి గిన్నెలోకి వాటర్ని తీసుకొని వేడి చేయాలండి. నీళ్లు వేడెక్కాక దానిపైన ఒక చిల్లుల గిన్నెను ఇలా ఆయిల్తో గ్రీస్ చేసి పెట్టుకోవాలి. దీంట్లో ప్రిపేర్ చేసి పెట్టిన మోమోస్ని ఒకదానికి ఒకటి అతుక్కోకుండా కొంచెం గ్యాప్ ఇస్తూ పెట్టుకోవాలి. సరిపడినన్ని మోమోస్ని ఇలా పెట్టుకొని దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు స్టీమ్పై ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఇవి చక్కగా కుక్ అయి ఉంటాయండి. వేడి వేడి ఈ మోమోస్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ప్రిపేర్ చేసిన సాస్తో సర్వ్ చేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ అయిన వెజ్ మోమోస్ రెడీ అండి. ఈ వింటర్లో చల్లని సాయంత్రం వేళ హెల్దీ అయిన ఇంకా హాట్ అండ్ స్పైసీగా ఉండే ఈ వెజ్ మోమోస్ని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చూడండి. ఒకసారి వీటిని టేస్ట్ చేసి చూసారంటే మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు, అంత బాగుంటాయి. మోమోస్లో వెజ్జీస్ ఉంటాయి, ఇంకా స్టీమ్లో కుక్ చేస్తాం కాబట్టి హెల్దీ కూడా. ఇంకా హెల్దీగా ఉండాలంటే వీటిని మైదా పిండికి బదులుగా గోధుమ పిండిని యూజ్ చేసి ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు లతాస్ కిచెన్. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.